హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పాత రోజుల నుంచి అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళు కొన్ని లక్షణాలు పెట్టి తన కడుపులో ఉండేది అబ్బాయి అమ్మాయిని చెప్పేస్తూ ఉంటారు కదా. సో నేను ఇప్పుడు వాళ్ళు చెప్పిన లక్షణాలు అనేవి నేను నా ప్రెగ్నెన్సీలో ఉండే సిమ్టమ్స్ మీద నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపించాలి అనుకుంటున్నాను. నాకు అబ్బాయి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా అమ్మాయి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా అని. సో ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళు చెప్పే సింటమ్స్ లో వచ్చేసరికి ఫస్ట్ లీనియా నిగ్రా లైన్ అండి, అంటే బెల్లీ లైన్ అంటాం కదా. మన పొట్ట మీద అనేది చెస్ట్ వరకు కనుక లైన్ ఏర్పడితే మన కడుపులో ఉండేది అబ్బాయి అని, అదే మనకి బొడ్డు వరకే వచ్చి ఆగిపోతే మన కడుపులో ఉండేది అమ్మాయి అని చెప్తూ ఉంటారు. సో నా ప్రెగ్నెన్సీలో అయితే నాకు ఈ బెల్లీ లైన్ అనేది హాఫ్ వరకే అయితే ఉంది, అంటే బొడ్డు వరకే వచ్చి ఆగిపోయిందండి. సో ఇట్స్ ఏ గర్ల్ బేబీ. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి హెయిర్ అండి. హెయిర్ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో బాగా గ్రోత్ అవుతూ షైనీగా గ్లోయింగ్గా కనుక ఉంటే మన కడుపులో ఉండేది అబ్బాయి అంట. అదే మన జుట్టు అనేది బాగా రాలిపోయి చిట్లిపోయి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటే మన కడుపులో ఉండేది అమ్మాయి అని చెప్తూ ఉంటారు. నా ప్రెగ్నెన్సీలో అయితే నా జుట్టు అనేది బాగా పెరిగింది, చాలా షైనీగా చాలా గ్రోత్ అయితే అయిందండి. సో ఈ సిమ్టమ్ని బేస్ చేసుకొని నా కడుపులో ఉండేది అబ్బాయి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ఆయిలీ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అండి. మన బొట్టలో గనక అబ్బాయి ఉంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా మెరుస్తూ ఎటువంటి పింపుల్స్ మచ్చలు లేకుండా ఉంటాయంట. అది మన కడుపులో అమ్మాయి కనుక ఉంటే ఆయిలీగా డ్రైగా చాలా డల్గా అయితే స్కిన్ అయితే ఉంటుంది అంట. నా ప్రెగ్నెన్సీలో అయితే నా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అయితే మారిపోయింది. సో ఈ సిమ్టమ్ని బేస్ చేసుకొని నా కడుపులో ఉండేది అబ్బాయి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి యాక్నీ అండి. మీ ప్రెగ్నెన్సీలో గనక మీకు ఎక్కువగా గనక యాక్నీ అనేది వస్తున్నట్లయితే మీ కడుపులో ఉండేది అమ్మాయి అంట. మీ ప్రెగ్నెన్సీకి ముందు మీకు యాక్నీ ఉన్నా కూడా మీ ప్రెగ్నెన్సీ సమయంలో మొత్తం యాక్నీ పోయి పింపుల్స్ అన్నీ పోయి స్కిన్ అనేది సాఫ్ట్గా కనుక చేంజ్ అయిపోతే మీ కడుపులో ఉండేది అబ్బాయి అంట. నాకు ప్రెగ్నెన్సీకి ముందు చాలా పింపుల్స్ అయితే ఉండేవి. ప్రెగ్నెన్సీ సమయంలో అయితే నా స్కిన్ అనేది చాలా క్లియర్గా అయితే ఉండేది, పింపుల్స్ అన్నీ అయితే పోయాయి అనమాట. సో ఈ సిమ్టమ్ని బేస్ చేసుకొని నా కడుపులో ఉండేది అబ్బాయి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి వెయిట్ గెయిన్ అండి. ప్రెగ్నెన్సీ సమయంలో మీ వెయిట్ అనేది పెరగకుండా ఓన్లీ బేబీ యొక్క బెల్లీ మాత్రమే కనుక మీకు కనుక పెరిగి మీరు అలానే కనుక ఉంటే మీ కడుపులో ఉండేది అబ్బాయి అని అంటూ ఉంటారు. అలాగే మీరు బాడీ మొత్తం కూడా బెల్లీతో పాటు మీరు కూడా ఓవర్ వెయిట్ కనుక అయిపోతూ ఉంటే మీ కడుపులో ఉండేది అబ్బాయి అంటారు. నా ప్రెగ్నెన్సీ సమయంలో అయితే ఓన్లీ నా బెల్లీ మాత్రమే పెరిగింది, నేనైతే నార్మల్గానే ఉన్నాను. సో ఈ సిమ్టమ్ని బేస్ చేసుకొని నా కడుపులో ఉండేది అబ్బాయి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలు నాన్నమ్మలు గర్భిణీ స్త్రీ యొక్క పొట్టను చూసేసే అబ్బాయి అమ్మాయి చెప్తారు కదా. ఎలా అంటే వాళ్ళకి పై పొట్ట కనుక ఉంటే తన కడుపులో ఉండేది అమ్మాయి అని, అదే కింద పొట్ట కనుక ఉంటే తన కడుపులో ఉండేది అబ్బాయి అని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే నాకైతే కింద పొట్టే ఉండింది. సో ఇట్స్ ఏ బేబీ బాయ్. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి వాంతులు అనేది ఎక్కువగా అవ్వటం, ఎటువంటి ఆహారం అనేది తినకపోవటము, వికారంగా అనిపించటము, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే మన కడుపులో ఉండేది అబ్బాయి అంట. అదే వాంతులు అనేది కొంచెం ఎప్పుడు తక్కువగా ఉండి వికారం వాంతులు తక్కువగా ఉండి మనకు నచ్చిన ఫుడ్ అనేది తింటూ కనుక ఉంటే మన కడుపులో ఉండేది అమ్మాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. నా ప్రెగ్నెన్సీలో అయితే నాకు 5 months వరకు అయితే విపరీతంగా వాంతులు అయితే అయ్యాయి. సో దాన్ని బేస్ చేసుకొని నా కడుపులో ఉండేది అబ్బాయి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి బాడీ యొక్క హెయిర్ గ్రోత్ అండి. మన ప్రెగ్నెన్సీ సమయంలో మనకి ఆల్రెడీ హెయిర్ కనుక ఉంటే ఆ హెయిర్ అనేది నార్మల్గా ఉండి ఎటువంటి గ్రోత్ కనుక లేకుండా ఉంటే ఇట్స్ ఏ గర్ల్ బేబీ అంట. అదే మన ప్రెగ్నెన్సీలో హెయిర్ అనేది ఉన్న బాడీ మీద ఉండే హెయిర్ ఇంకా గ్రోత్ కనుక థిక్గా గ్రోత్ అవుతూ ఉంటే మన కడుపులో ఉండేది అబ్బాయి అంట. నా ప్రెగ్నెన్సీ సమయంలో అయితే నాకు బాడీ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగానే ఉంది. సో ఇట్స్ ఏ బాయ్ బేబీ. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి మనం స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్గా ఉంటే అబ్బాయి అని, యాంటీరియర్గా ఉంటే అమ్మాయి అని అంటూ ఉంటారు. నా స్కానింగ్ రిపోర్ట్స్లో అయితే నా ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్గానే ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని నా కడుపులో ఉండేది అబ్బాయే. హార్ట్ బీట్ని బేస్ చేసుకొని చెప్తారు. 140 కంటే ఎక్కువగా కనుక ఉంటే అమ్మాయి అని, 140 బిలో ఉంటే అబ్బాయి అని. నా ఎవ్రీ స్కానింగ్ రిపోర్ట్స్లో కూడా 140 అబోనే ఉంది. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే నా కడుపులో ఉండేది అమ్మాయి. సో టోటల్గా 10 సిమ్టమ్స్లో నాకు 8 సిమ్టమ్స్ బేబీ బాయ్ సిమ్టమ్సే అయితే ఉన్నాయి. ఒక 2 సిమ్టమ్స్ మాత్రం గర్ల్ అయితే చూపించాయి. ఏంటి అంటే నాకు బెల్లీ లైన్ అనేది హాఫే ఉంది, అది ఇంకా హార్ట్ బీట్ అనేది 140కి అబోనే ఉంది. కానీ నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడు. ఈ టూ తక్కువైతే ఉన్నాయి. మిగతా 8 సిమ్టమ్స్ అనేవి నాకైతే
సేమ్ మ్యాచ్ అయ్యాయి బేబీ. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉంటేనే బేబీ బాయ్ పుడతాడు లేకపోతే బేబీ గర్ల్ పుడుతుంది అని అయితే ఏం లేదు. మనం 9 నెలలు వెయిట్ చేయలేక మన కడుపులో ఉండేది ఎవరా అని సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి వాళ్ళ కోసం జస్ట్ ఒక బేబీ గర్ల్ ఉండుంటుందా బేబీ బాయ్ ఉండుంటాడా అని గెస్ చేయడం కోసం మాత్రమే ఈ సిమ్టమ్స్ 100% కరెక్ట్ అని అయితే నేను చెప్పను. సో నా వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.